మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. ప్రతిపక్షాలకు అంతు చిక్కని వ్యూహాలు రచించడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అయినా లేకుంటే 2024లో జరిగే ఎన్నికల్లోనైనా కూడా ఆయన అటువంటి అంతు చిక్కని వ్యూహాలను అనుసరించడానికి సిద్ధమైనట్టుగా తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఏంటంటే అనూహ్యమైన ఎత్తుగడలు, అంటే అభ్యర్థుల మార్పులకు సంబంధించి ఇదివరకే మనం చాలాసార్లు మాట్లాడాం. అభ్యర్థుల మార్పులు, చేర్పులు, అట్లాగే అండ్ సీట్ల మార్పులు, అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు షిఫ్ట్ చేయడం. లైక్ చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విడుదల రజని గుంటూరు వెస్ట్కి పంపించడం కానీ, అట్లాగే మరి కొంతమంది వేరే కాన్స్టిట్యూన్సీకి పంపించడం కానీ, వీటన్నింటికీ తోడు కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని జమ్మలమడుగు నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టుగా ఒక కథనం వెబ్సైట్లలో దర్శనమిస్తోంది. సరే, ఇంకా అఫీషియల్గా వైసీపీ ప్రకటించలేదు. వైసీపీ అభ్యర్థుల ఖరారు అయినప్పుడు మనకు దానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇది అవినాష్ రెడ్డిది పాయింట్ నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఆయన వ్యూహాలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఏంటంటే మెరుపు వ్యూహాలు ఉంటాయి. ఆ మెరుపు వ్యూహాలను పసిగట్టడం అనేది టీడీపీకి కానీ, అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ సాధ్యమే పని కాదు. వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళు నిద్ర నుంచి లేచి తేరుకునే లోపే ఆయన ఈ మెరుపు వ్యూహాలను అమలు చేసి పారేసే రకం జగన్ గారు. సో కడప ఎంపీగా 2 సార్లు 2014లో 19లో గెలిచిన అవినాష్ రెడ్డిని జమ్మలమడుగు నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని ఆయన ఆలోచిస్తున్నట్టుగా ఒక సమాచారం ఫ్లోట్ అవుతోంది. ఇంకొకటి, కడప నుంచి లోక్సభకు వైఎస్ భాస్కర్ రెడ్డి అన్న ఆయన సోదరుడు ప్రకాష్ రెడ్డి కుమారుడు అవుతాడు. ప్రకాష్ రెడ్డికి మనవడు, అంటే భాస్కర్ రెడ్డి మనవడు అందాం. వైఎస్ భాస్కర్ రెడ్డి కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డి. వైఎస్ భాస్కర్ రెడ్డి అన్న ప్రకాష్ రెడ్డి కుమారుడైన మదన్ మోహన్ రెడ్డి కొడుకు డాక్టర్ అభిషేక్ రెడ్డి పేరు మనం 2019లో కూడా విన్నాం. లోక్సభకు అసెంబ్లీకు సమ్వేర్ ఎక్కడి నుంచో పోటీ చేసే అవకాశం ఉంది, పోటీ చేయించే అవకాశం ఉందని. బట్ అప్పుడు సరే వేరియస్ రీజన్స్ సాధ్యం కాలేదని అనుకోవాలి. ఈసారి మాత్రం ఖచ్చితంగా అభిషేక్ రెడ్డిని, ఆయన ఇప్పుడు విశాఖపట్నంలో వృత్తిరీత్యా డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఆయనను కడపకు ఎంపీగా నిలబెడితే ఎట్లా ఉంటుందన్న అంశం పైన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏమంటాము ఆ పార్టీకి సంబంధించిన నాయకులతో మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అది ఫైనలైజ్ కాలేదు. తర్వాత ప్రస్తుతం జమ్మలమడుగు సిట్టింగ్ ఎమ్మెల్యేగా సుధీరెడ్డి గారు ఉన్నారు. సో సుధీరెడ్డికి ఒకవేళ ఆయనకు టికెట్ లేదు అని అంటే అక్కడి నుంచి అవినాష్ రెడ్డిని పోటీ చేయించడం గ్యారంటీ అయితే సుధీరెడ్డికి శాసన మండలిలో ప్రాతినిధ్యం కల్పించే అవకాశాలు ఉంటాయి. అలాగే 2009లోనే కమలాపురం టికెట్ ఆశించిన దుష్యంత్ రెడ్డి అప్పట్లో టికెట్ దొరకలేదు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువు అని చెప్తున్నారు. సో దుష్యంత్ రెడ్డికి ఈసారి కమలాపురం టికెట్ లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఆయన 2019లో జమ్మలమడుగు అబ్జర్వర్ కూడా పనిచేశాడు, ఎవరో దుష్యంత్ రెడ్డి. అందువల్ల ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు లేకపోతే ఆయన పరివారానికి సంబంధించిన మనుషుల్ని పెడుతున్నారు అనే కాంటెక్స్ట్లో చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ ఎంపీగా ఉన్న వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి ఎంపీగా భరత్ ఉన్నారు. రాజమండ్రి ఎంపీ భరత్ను రాజమండ్రి నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాజమండ్రిలో ప్రచారం కూడా జరుగుతోంది. సో అప్పుడు రాజమండ్రి లోక్సభకు ఇంకొక అభ్యర్థిని తీసుకొచ్చే అవకాశం ఉంది. అట్లాగే కడపలో కూడా అవినాష్ రెడ్డి గారిని ఒకవేళ అసెంబ్లీకి తీసుకురావాలనుకుంటే ఆయనను జమ్మలమడుగు నుంచి పోటీ చేయించి అక్కడికి ఇంకొక అభ్యర్థిని, ఇప్పుడు అభిషేక్ రెడ్డి పేరు వచ్చింది, అభిషేక్ రెడ్డి కావచ్చు కాకపోవచ్చు, మరొక అభ్యర్థిని అయితే కడపకు సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే నేను ఓవరాల్ చెప్పదలుచుకున్నానంటే, అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు రెండూ కలిసి వస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎవరు ఫిట్ అవుతారు, ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎవరు నిలబెట్టాలి, ఎవరిని నిలబెడితే ఎవరు గెలిచే అవకాశం ఉంటే విన్నబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గెలిచే అభ్యర్థులే కావాలి అన్నది ఆయన ఒక సూత్రంగా
పెట్టుకున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.